అలిపిరి పాదాలకు సమీపంలోని 20 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం పేరుతో ఒబేరాయ్ గ్రూప్ కు చెందిన స్వర సంస్థకు విల్లాలు, బార్, స్పా, మద్యం, మాంస సేవలతో అభివృద్ధి చేయడానికి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి హిందూ సంఘాలు. తక్షణమే ఆ నిర్ణయాన్ని రద్దు చేయవలసిందిగా హిందూ సంఘాలు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్, విహెచ్వి విష్ణు ప్రతీక్ రెడ్డి, కిరీట్ రెడ్డి, జీహెచ్ఏయు ఎఫ్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సుధాకర్ నాయుడు, సరిత భక్తులు వినతి పత్రం ఈవోకి అందజేశారు. టీటీడీ భూముల్లో మందు మాంసం వెంకటరమణ టీటీడీ భూముల్లో మందు మాంసం వేడుకొండవాడ వెంకటరమణ టీటీడీ ఆస్తుల్ని కాపాడుకోవాలి, టీటీడీ ఆస్తుల్ని కాపాడుకోవాలి. టీటీడీ భూముల్లో మందు మాంసం టీటీడీ ఆస్తుల్ని వేడుకొండవాడ వెంకటరమణ. గతంలో ఓబరాయ్ గ్రూప్ కి ఇచ్చినటువంటి ముంతాజ్ హోటల్ 20 ఎకరాలు ఏదైతే టూరిజం ప్లేస్ లో ఇచ్చారో దాన్ని తిరుమల పాదాల కింద ఇచ్చారని చెప్పి మేము పోరాడితే ఎన్నో పోరాటాలు చేస్తే దాన్ని క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా అలిపిరి పాదాలకి కూతవేటు దూరంలో రోడ్డుకు అటు సైడ్ క్యాన్సిల్ చేసి రోడ్డుకి ఇటువైపు మరి ఒక 20 ఎకరాలు ఇవ్వడం చాలా బాధాకరం. ఆ 20 ఎకరాల ప్రాంతం ఎలాంటిదంటే 10 రోజుల క్రితం వరకు టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కెమెరాలు కూడా అక్కడ ఉన్నాయి. చిరుతలు, జింకలు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాటర్ పాండ్ లో వచ్చి నీళ్లు తాగి పోతున్నటువంటి సంఘటన. అలాంటి భూమిలో వీళ్ళు 20 ఎకరాలు దీన్ని కేటాయించడం, అది కూడా రిసార్ట్, బారు, స్పా సెంటరు, మందు మాంసం అమ్మేటటువంటి ఈ హోటల్కి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఇది టీటీడీ భూమి అని అంటే మన చైర్మన్ గారు ఏమంటున్నారంటే దాన్ని టూరిజంకి ఇచ్చేసామంటున్నారు. అయ్యా, భూమి టీటీడీది, మీరు టూరిజంకి ఇచ్చినా, గవర్నమెంట్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కానీ అది ఒక ధర్మం కోసమే వాడపడాలి, హిందుత్వం కోసం వాడపడాలి, సనాతన ధర్మం అభివృద్ధి కోసం వాడపడాలి. అంతేకాని ఈ విధంగా వ్యాపారాని కోసం ఒక మందు మాంసం అమ్ముకునే హోటల్కి ఇవ్వడం చాలా బాధాకరం. తిరుపతిని పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రకటించాల్సిన మీరు అలిపిరికి కూతవేట దూరంలోనే ఇలాంటి రిసార్ట్కి, 100 విల్లాల రిసార్ట్కి మీరు అనుమతి మళ్ళీ ఇవ్వడం చాలా బాధాకరం. గతంలో మీరు గత ప్రభుత్వాన్ని నిందించారు, ఇది ఈ విధంగా మీరు ఇచ్చారు, మీరు చాలా తప్పు పని చేశారని. ఇప్పుడు మీరు దానికన్నా అప్పుడు వాళ్ళు రూరల్లో ఇచ్చారు, ఇప్పుడు మీరు అర్బన్లో ఇస్తున్నారు, ఇంకా దగ్గరగా అలిపిరికి దగ్గరగా ఇస్తున్నారు. దయచేసి మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం, టీటీడీ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా కేవలం సనాతన ధర్మ రక్షణ కోసమే వాడాలి. గతంలో టీటీడీ ఉద్యోగస్తుల కోసం ఇక్కడ టీటీడీలో 30-40 ఏళ్లుగా పనిచేసిన ఉద్యోగస్తులకు ఫ్లాట్లు ఇవ్వాలంటేనే మన సుప్రీంకోర్టు దాన్ని నిరాకరించింది. ఇది భక్తులు దేవుడి కోసం, ధర్మం కోసం ఇచ్చింది, ఉద్యోగస్తులకు ఇవ్వకూడదని దాన్ని కేసు కొట్టేసింది. కావాలంటే మీరు భూమి కొని ఉద్యోగస్తులకు ఫ్లాట్లు ఇవ్వమని చెప్పింది. అలాంటి భూమిని ఇప్పుడు మీరు హోటల్కి ఇవ్వడం చాలా బాధాకరం. దయచేసి హిందూ సంఘాలంతా కూడా తీవ్ర వేదనలో ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో దీన్ని తక్షణమే మీరు ఉపసంహరించుకోకపోతే భారీ ఎత్తున దేశం మొత్తం నిరసనలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రభుత్వ భూమిని 50 ఎకరాలు కాదు 100 ఎకరాలు ఇచ్చినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ టీటీడీకి ధర్మానికి సంబంధించినటువంటి భూమి వ్యాపారానికి కానీ ఇలా హోటళ్ళకి కానీ